స్టేషన్ గన్పూర్ మున్సిపల్ కేంద్రంలోని రోడ్ల దుస్థితి ఎలా ఉందో, పన్నుల వసూళ్లలో నంబర్ 1గా ఉన్న గన్పూర్ మున్సిపాలిటీ మరి రోడ్ల విషయంలోనూ నంబర్ 1గానే మిగిలిందా? స్టేషన్ గన్పూర్లో నిత్యం రద్దీగా ఉండే రోడ్లపై ప్రయాణం వాహనదారులకు సవాల్గా మారింది. స్థానిక ప్రజలతో పాటు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి నిత్యం పనుల కోసం గన్పూర్కు వచ్చే ప్రజలు ఈ రోడ్లపై ప్రయాణించాల్సి వస్తోంది. ముఖ్యంగా శివాజీ చౌక్ నుంచి శివునిపల్లి రైల్వే స్టేషన్ పాలకుర్తి వైపు వెళ్లే రోడ్ల దుస్థితి అధ్వానంగా మారింది. రోడ్లపై గుంతలు ఏర్పడి ప్రమాదాలు పొంచి ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పన్నుల వసూళ్లలో ముందున్న మున్సిపాలిటీ ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలోనూ అదే స్థాయిలో దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్లకు మరమ్మతులు చేపట్టి ప్రమాదాలను నివారించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పరిమాణాలు లోపమైనటువంటిది అని చెప్పేసి ఆ రోజు ముగ్గినటువంటి ఆ సీసీని తీసేసి మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో ఈ యొక్క సీసీని మళ్ళొకసారి పోసి ఈ మోరిని మూయడం జరిగింది. ఈ మోరిని మూసినటువంటి చైర్మన్ గారిని వ్యతిరేకిస్తూ అదేవిధంగా వార్తా కథనాలను వేసినటువంటి వారు అదేవిధంగా ఈ యొక్క వార్తా కథనాల ద్వారా మళ్ళీ స్పందించి కర్ర సాయంతో దీన్ని సాఫ్ చేసినటువంటి వారిని కూడా మనం చూసుకోవచ్చు. అదేవిధంగా ఈ మోరీ క్లియర్గా లేదని చెప్పేసి మరోసారి ఈ కౌన్సిలర్ గారు ఈ యొక్క మోరీపై స్లాబ్ పోయడం కోసం దీన్ని తవ్వడం జరిగింది. ఇది తవ్వి కూడా ఇవాటికి దాదాపు 5 నుంచి 8 రోజుల వరకు వస్తున్నది. ఇవాటికి కూడా ఇది మార్గ మధ్యానికి మెయిన్ రోడ్గా ఉన్నటువంటి ఈ రస్తాలో కనీసము పట్టించుకునేటువంటి చైర్మన్ కానీ కౌన్సిలర్లు కానీ నాయకులు ప్రజాప్రతినిధులు రోడ్డు తిరుగుతుంటారు. కానీ ఎవరు కూడా ఈ యొక్క రోడ్డును పట్టించుకోకపోవడం ఎంతో దురదృష్టకరం. వెంటనే ఈ యొక్క సమస్యను స్పందించి ఈ మోరికి శాశ్వత పరిష్కారం చూపాలని మా శివునిపల్లి గ్రామ ప్రజల తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం హెచ్చరిస్తూ ఉన్నాం. అందరికీ నమస్తే. నా పేరు కొలనపాక శరత్కుమార్. నేను భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర నాయకులు. ఇవాళ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీ పరిస్థితి చూస్తే నూతనంగా ఏర్పాటు జరిగినటువంటి ఈ యొక్క మున్సిపాలిటీ అధ్వానంగా కనీసము మార్గ మధ్యలో రోడ్లు పోతుంటే అధ్వానమైనటువంటి రోడ్లను చూస్తున్నాం. ఈరోజు కనీసము మున్సిపాలిటీకి 50 కోట్లు 60 కోట్లు 1400 కోట్లు అని చెప్తున్నటువంటి ఈ కళ్యాణ్ సేర్ గారు ఇక్కడికి కనీసం ఒక 100 రూపాయలు 1 కోటి రూపాయలు తీసుకొచ్చి ఈ యొక్క స్టేషన్ గన్పూర్ పట్టణ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలని, ఈ గుంతలమయం ఉన్నటువంటి రోడ్లు కనీసము బాగు చేయాలని మా స్టేషన్ గన్పూర్ పట్టణ ప్రజలకు మా ప్రాణాలతో తిరగాటం కాదు అభివృద్ధితో మా అందరినీ నిలబెట్టాలని చెప్పేసి మేమందరం కోరుతా ఉన్నాం. ఇప్పుడు చూస్తున్నట్టయితే ఈ యొక్క రోడ్డులో
ఇప్పటికే 2-3 విద్యార్థులు అదేవిధంగా సామాన్య ప్రజలు ఇక్కడ కింద పడ్డటువంటి దుస్థితి చూస్తున్నాం. అదేవిధంగా మా శివునిపల్లిలో వివేకానంద చౌరస్తా నుండి ముందుకు పోతే అక్కడ ఉన్నటువంటి భవానీ టీ స్టాల్ అనేటువంటిది, అదేవిధంగా ఫర్టిలైజర్ షాప్ ముందు అంతకుముందు పోసినటువంటి ఈ యొక్క అధికార ప్రజాప్రతినిధి అని చెప్పేసి అక్కడ ఫోటో దిగి మరి వారు అక్కడ మోరి అది బాగోలేదని చెప్పేసి చైర్మన్ గారి సమక్షంలో ఈ యొక్క మోరి పోయడం జరిగింది. అది కూడకపోయి మళ్ళీ ఒకసారి అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ గారు కూడా ఆ యొక్క పగలగొట్టి ఈ ఆడికి వారం 10 రోజులు అవుతున్నది. అదొక అధ్వానమైనటువంటి దుస్థితి. అదేవిధంగా రైల్వే స్టేషన్ మూల మీద కూడా ఈ యొక్క కడియం చైర్ గారు ఈ 1400 కోట్లు మాకు కాదు, కనీసం మా పట్టణానికి రోడ్లు వేసి మమ్మల్ని అందరినీ అభివృద్ధి పదంలో నిలవాలని చెప్పేసి మా స్టేషన్ గన్పూర్ పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారు, చైర్మన్ గారు దయచేసి వెంటనే ఈ యొక్క రోడ్లను, ఈ దుస్థితిని చూసి వీటిని సత్వర చర్యలు తీసుకొని మరమ్మతు చేపట్టాలని చెప్పేసి, లేకపోతే తప్పకుండా మీ మున్సిపల్ కార్యాలయం భారతీయ జనతా పార్టీ ముట్టడిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం.